ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయంగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. ఇన్నాళ్ళుగా నన్ను స్నేహించి ఇంతగా ఫలింపచేసితివి. ఈశ్వర సంపదలన్నిటిలో అభినయించినే పాడెదను. ఉండలేను, బ్రతుకలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి 36వ కీర్తన 8వ చరణంలోని చక్కటి మాటని మనం చదువుకుందాము. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ప్రియులారా, ఇక్కడ మందిరములోని సమృద్ధి వలన అనే మాట మనం గమనించినప్పుడు దేవుని మందిరం ఎలాంటిది అనేది మనకు ఒక అవగాహనకు వస్తుంది. దేవుని మందిరము అనేది ఒక సమృద్ధితో కూడింది. అంటే అక్కడేదో ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. మన కష్ట నష్టాలు తీర్చుకోవడానికి అక్కడ ఏదైనా ఆర్థికంగానైనా వస్తుపరంగానైనా మనకు దొరుకుతాయి అని కాదు. మనం దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి, వర్ధిల్లడానికి
ఆనంద ప్రవాహములోనిది మనం త్రాగడానికి కావలసిన చక్కటి ఉపదేశానుసారమైన మార్గము అక్కడ బోధించబడుతుంది. ఈ ఉపదేశానుసారమైన మాటలు జీవితాల్ని కట్టి లేపుతాయి. అంటే ఒక సమృద్ధి కలిగిన అనుభూతిలోనికి దేవుని మందిరం యొక్క అనుభూతి మనల్ని నడిపిస్తుంది అనేది ఈ వాక్యంలో మనం గమనించాలి. ఎవరైతే ఆయన మందిరములో నిలిచి ఆయన ఉపదేశానికి శిరస్సు వంచగలుగుతారో, ఆయన మందిర ఆవరణములో నాటబడిన వారు కాగలుగుతారో, దేవుని మందిరములో బోధించబడే ఉపదేశానికి సమ్మతించి మనస్కరించి అడుగులు వేసి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలన్న కోరికతో ముందుకు వెళతారో వాళ్ళకి సమృద్ధే కలుగుతుంది. మరి ఈ రోజున దేవుని మందిరానికి వెళుతున్న మనము దేవుని మందిరములో ఉన్న ఆ సమృద్ధిని అనుభవించగలుగుతున్నామా అనేది మనం కాస్త ఆలోచించవలసిన విషయం అండి. ఎందుకంటే అనేకులు ఆ దేవుని మందిరానికి దూరమై దేవుని సన్నిధిలో ఉన్న సమృద్ధిని పొందుకోలేకపోతున్నారండి. దేవుని సన్నిధిలో ఉన్న ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. మిగిలిన విషయాలన్నింటిలో తనమనుకలై ప్రయాసపడుతున్నారు, కానీ వర్ధిల్లలేని మోడు బారిన అనుభవాలలోనే కనిపిస్తున్నారు. పురులారా, నేను ఒక మాట చెప్తాను. చేయవలసినది చేయక ఎన్నో చేసినందువలన మనం ఆశీర్వదించబడతామా? వెళ్ళవలసిన త్రోవలో వెళ్ళక గంటల గంటలు, దినాలు దినాలు, సంవత్సరాలు సంవత్సరాలు ప్రయాణం చేసినంత మాత్రాన గమ్యం చేరుకుంటామా? లేదు కదా. మనం వెళ్ళవలసిన త్రోవలో వెళితేనే సులువుగా మనం కోరిన రేవుకు మనం వెళ్ళగలుగుతాం. అలా కాకుండా ఆ త్రోవను విడిచి మరెన్నో మార్గాలలో మనం ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా మనం కోరిన రేవుకి మనం చేరుకోలేము. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోలేమనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు చాలామంది చెప్తుంటారు, మేము అన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాము, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాము, మేము అంతగా భక్తి చేస్తున్నాము, ఇంతగా భక్తి, ఎన్నో చెప్తుంటారు. చేయవలసినది చేయక మరెన్నో ఎంతకాలం నుంచి చేస్తే ఏముంది? గనుక దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. ఆ దేవుని మందిరానికి మనం చేరువ కావాలి. ఆ దేవుని సన్నిధిలో మనం నిలవగలగాలి. దేవుని సన్నిధి యొక్క ఆ ఆజ్ఞలను మనం పాటించగలగాలనే విషయాన్ని మనం గుర్తించాలి. అబ్రహాం జీవిత చరిత్రలో ఒక ఘట్టాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశిస్తున్నాను. అబ్రహాముకి కరువు ఏర్పడింది, కరువు ఎదురైంది అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతుంటాము. ఆ సందర్భంలో ఆయన ఐగుప్తు వైపు మెగ్గు చూపాడు. ఐగుప్తుకు వెళ్ళి కొన్నాళ్ళు తలదాచుకున్నాడు అనేది చరిత్రలో మనం చదువుతూ ఉంటాం. ఆయన విశ్వాస వీరుడు కదా, దేవుని పిలుపుతో నడక ప్రారంభించిన వాడు కదా, ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకయే ప్రయాణమైన వ్యక్తి కదా. మరి ఇంత విశ్వాస వీరుని జీవితంలో కరువు ఎందుకు ఎదురయ్యింది అనేది కాస్త మనం ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు మనకు అందులో లభ్యమవుతాయి. మీరు ఆదికాండము 12వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలను నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటునున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రియులారా, ఇప్పుడు ఎక్కడున్నాడు అబ్రహాము అని అంటే, అతడు బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, బేతేలు అనేది దేవుని ఇల్లు, దేవుని నివాసము, దేవుని మందిరము అనేది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటే, ఆ బేతేలుకు తూర్పున కొండ ఉంది, ఆ కొండ దగ్గర చేరి నివాసాన్ని ఏర్పరచుకొని చాలా హాయిగానే ఉన్నాడు. ఆశ్చర్యమైన సంగతి మీరు 9వ వాక్యంలో గమనించినప్పుడు ఇక్కడ వ్రాయబడిన మాటలు ఏంటంటే, అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ప్రియులారా, గమనించండి, ఈయన ఆ బేతేలు అనే దేవుని మందిరాన్ని విడిచి ప్రయాణాన్ని కొనసాగించాడు. ఎప్పుడైతే ఈ బేతేలు అనే అనుభవానికి ఈయన దూరం అవుతూ వచ్చాడో, తన బ్రతుకులో ఎదురైంది ఏంటో తెలుసండి? కరువు, కష్టము, కొదువ, కన్నీళ్ళు ఇవన్నీ చోటు చేసుకున్నట్లు మనం గ్రహిస్తాం. అంటే ఈ వాక్యంలో మనం నేర్చుకోవలసింది ఏంటంటే, దేవుని ఇల్లు అనేది ఒక సమృద్ధి అండి. దేవుని ఇల్లు అనేది సంపదతో కూడింది.
దేవుని మందిరములో లేనిది అంటూ ఏమీ కూడా లేదు. మనం ఏదైనా ప్రభు సన్నిధిలో అడిగి పొందుకోవచ్చు. జ్ఞానం కావాలన్నా, సామర్థ్యత కావాలన్నా, సంపద కావాలన్నా, శక్తి కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, అభిషేకము కావాలన్నా, ఏదైనప్పటికీ కూడా ఆయన సన్నిధిలో అడిగి మనము పొందుకొననిది అంటూ ఏమీ కూడా ఉండదండి. యెహోవా కనుదృష్టి దినమంతయు ఆ దేవుని మందిరం మీద ఉంటుంది. జ్ఞాని అయిన సొలొమోను కూడా చెప్పాడు కదండి, నీ కనుదృష్టి ఈ మందిరం మీద ఉంచయ్యా. ఎవరైనా ఈ మందిరము వైపు తిరిగి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించమని ఆనాడు జ్ఞాని అయిన సొలొమోను ప్రార్థన చేసిన ప్రార్థన మనందరికీ తెలుసు. అందుచేత ఆయన దృష్టి ఉన్న స్థలము, ఆయన ప్రార్థన ఆలకించు స్థలం అది. ఈ ఉన్నతమైన సంపద కలిగిన, సమృద్ధి కలిగిన బేతేలుకు ఎడమవుతూ వచ్చాడు, దూరమవుతూ వచ్చాడు. ఆయన మరొక ప్రాంతానికి ఆయన చేరువవుతూ వచ్చాడు. అందుచేత ఏం జరిగింది? ఆ సమృద్ధికి దూరమైన వ్యక్తికి ఏం కలుగుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మన బ్రతుకులలో కూడా అర్థం కాని అయోమయంలో జుట్టు పీక్కుంటుంటాము. ఎందుకు ఈ అనర్థాలు జరుగుతున్నాయి? ఎందుకు నేను ఫలించలేకపోతున్నాను? ఎందుకు నేను దీవించబడలేకపోతున్నాను? ఎందుకు నా కష్టం ఫలించక, కన్నీళ్లు తప్పక నేను మోడుబారిన అనుభవాల్లోకి, కరువులో కదా బ్రతుకుతున్నట్లుగా బ్రతుకుతున్నాను అనే ఆలోచనతో జుట్టు పీక్కుంటుంటాం. కష్టపడేది కష్టపడుతున్నాను, సంపాదించి తెస్తున్నాను, రాబడి బాగానే వస్తుంది, కానీ ఈ కరువేంటి? ఈ సమాధానం కరువేంటి? ఈ ఆరోగ్యం కరువేంటి? ఇలాంటి సమస్యలు మన హృదయాన్ని వేధిస్తుంటాయి. కానీ మనం పరిశీలించుకోవలసింది, నేను దేవుని సమృద్ధి కలిగిన సన్నిధికి చేరువవుతున్నానా, దూరం అవుతున్నానా? దేవుని మందిరానికి నేను ముఖము చూపి పరుగులు తీస్తున్నానా, లేక లోకానికి ముఖము చూపి దేవుని మందిరానికి, సన్నిధికి ఎడమైపోతున్నానా అనేది మనం ఆలోచించాలండి. ప్రియులారా, ఇశ్రాయేలీల గుడారాల గురించి నేను చాలాసార్లు చెప్తుంటాను. వాళ్ళ గుడారాలు రమ్యంగా ఉన్నాయంట. ప్రవక్త అయిన బిలాము ప్రవచిస్తాడు, నీ గుడారములు ఎంత బాగున్నాయి, నీ నివాస స్థలాలు ఎంత రమ్యంగా ఉన్నాయి అని ప్రవచించాడు కదా. ఇశ్రాయేలీల గుడారాలకి ఆ రమ్యత ఎలా కలిగింది? ఇశ్రాయేలీల గుడారాల మధ్య దేవుని గుడారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నివాసం ఉంది. అంటే ఈ 12 గోత్రాల ప్రజలు దేవుని మందిరానికి చేరువుగా ఉన్నారండి. దేవుని మందిరపు నీడ వాళ్ళ గుడారాల మీద పడుతుంది. దేవుని మందిరానికి వారందరూ కూడా సమీపస్తులై ఉన్నారు. తద్వారా ఆ సమృద్ధి, ఆ దీవెన, ఆ ఆశీర్వాదం ఆ గుడారాలన్నింటిని కూడా కప్పి ఉంచిందని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. మరి ఈ రోజున నీ గుడారం దేవుని మందిరానికి సమీపంగా ఉందా? నీ ఇల్లు దేవుని మందిరానికి చేరువగా ఉందా? నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం దేవుని సన్నిధికి చేరువగా ఉందా, దూరంగా ఉందా? కొంతమంది పండుగ రోజున వస్తారు దేవుని మందిరానికి, మరి కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు వస్తారు దేవుని మందిరానికి, మరి కొంతమంది కష్టాలు తొలగినప్పుడు వస్తారు దేవుని మందిరానికి. ఇలాగ తటస్థంగా దేవుని సన్నిధిని గడపడం కాదు, కానీ మన పితరుడైన దావీదు పలికినట్లు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఎందుకని అంటే అక్కడే కదా సమృద్ధి ఉండేది, అక్కడే కదా నా ప్రార్థన ఆలకించబడేది, అక్కడే కదా నా కన్నీళ్లు తొలగేది, నా మనవులు మరి తీర్చబడేది అక్కడే కదా. అందుచేత చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేయుదును అన్నాడు. ఈరోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మందిరము మీద ఎప్పుడైతే మక్కువ కలిగి ఆ మందిరానికి చేరువవుతామో, దేవుని ఆలయానికి, దేవుని ఇంటికి మనం చేరువవుతామో, దేవుని యొక్క దీవెనలు మెండుగా మనం పొందుకోగలుగుతామండి. ఇంకొక మాట కూడా నేను మీతో చెప్తాను. అదేంటంటే, మనం యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాలలో చాలాసార్లు మనం తలపోసుకుంటున్న అనుభవం ఏంటంటే, తప్పిపోయిన కుమారుని గురించి మనం చాలాసార్లు ఈ వాక్యాన్ని తలపోసుకుంటుంటాము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతాం కదా. తండ్రి దగ్గర ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు తప్పిపోయిన కుమారుడు, చిన్నవాడు. కొంతకాలమైన తరువాత ఆస్తి అంతా కూడా అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే తండ్రితో సహవాసాన్ని కోల్పోయాడు,
తండ్రి ఇంటికి దూరమైపోయాడు. ప్రియులారా, ఆ ఇంటికి దూరమైన వ్యక్తి ఎంతో కాలం పట్టలేదు, కొంతకాలమే. లోకమిచ్చే నీడ కొంతకాలమే, లోకమిచ్చే ఆశ్రయం కొంతకాలమే, లోకమిచ్చే స్నేహభావం కొంతకాలమే. లోకం చూపే బాంధవ్యాలు, బంధాలన్నీ కూడా కొంతకాలమే కనిపిస్తాయి. కానీ తండ్రి ఇంట ఉన్న ఆ బంధం, ఆ ప్రేమ, సమాధానం, ఆ ఘనత కొంతకాలం కాదు, అది శాశ్వత కాలం ఉండేది. అది తరగని ఒక సంపద. అలాంటి తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని వాక్యంలో మనం చదువుతాం. చూడండి, 15వ అధ్యాయం లూకాసు వార్త 13వ వాక్యం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. బాధాకరమైన విషయం అండి. అంత అయిపోయిన తర్వాత కరువు వచ్చిందట. అంతే కదా, నేను చెప్పాను, ఈ లోకం ఏది మనకిచ్చినా కూడా తాత్కాలికంగానే కనిపిస్తుంది. అది గుర్తించాలి మనం. మనకున్న ఆస్తిని, సంపదని, సౌందర్యాన్ని, సమృద్ధిని చూసి దేవుని ఇంటికి దూరం కాకూడదండి. కొంతమందికి ఇంట వంట కంట కాస్త బలంగా దొరికితే ఇక దేవుని మందిరం గుర్తుకు రాదు, దేవుని సన్నిధి గుర్తుకు రాదు. ఆ సంపదయే దేవుడైపోతారు, ఆ సంపదయే వాళ్ళకి దేవుడైపోతుంది, ఆ సంపద వాళ్ళకి ఘనతాస్పదంగా మార్చబడుతుంది. ఇక దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. మరలా వీళ్ళు వెనుతిరిగేది, దేవుని సన్నిధిలో కనబడేది ఎప్పుడంటే వాళ్ళు ఆధారం చేసుకున్న ఆధారాలన్నీ కుప్పకూలిపోయినప్పుడు. చాలామందిని చూస్తుంటామండి. ఆరోగ్యం ఉన్నంత వరకు, దృష్టి ఉన్నంత వరకు, క్షేమం ఉన్నంత వరకు, సమాధానం ఉన్నంత వరకు దేవుడు గుర్తుకు రాడు. అన్నీ పోయాక అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి కన్నీళ్లు పెడతారు, గోడకు తలేసి బాదుకుంటారు, ఓ మొరపెట్టి దేవుని సన్నిధిలో కేకలిస్తుంటారు. ప్రియులారా చూడండి, అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చిందంటే దేవుని ఇంటికి దూరం అయిపోయి ఆ సహవాసంలో ఉన్న ఆ ఆనందాన్ని పోగొట్టుకున్న వ్యక్తి. నేను ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడగాలి, అదేంటంటే దేవుని ఇంట్లో, దేవుని ప్రజలతో ఉన్న సహవాసంలో ఉన్న ఆనందం మీరు ఇంకెక్కడైనా చూడగలరా? బంధువులలో కానీ, కడుపును పుట్టిన వాళ్ళల్లో కానీ, రక్త సంబంధికులలో కానీ, ఇరుగు పొరుగు వారిలో కానివ్వండి, ఎక్కడైనా లోకంలో దేవుని ఇంట్లో ఉన్న వారితో ఉన్న సహవాసములో ఉన్న ఆనందాన్ని లోకంలో మనం ఎక్కడ చూడలేమండి. అది పరిశుద్ధ సహవాసం. కొంతమందికి ఆ రమ్యత తెలియదు. దేవుని ప్రజలతో సహవాసంలో ఉన్న ఆ మాధుర్యం తెలియదండి. దేవుని ప్రజలతో నడిపించబడుతున్నప్పుడు కలిగే ఆ ఆనందం, ఆ ఉత్సాహం, ఆ ప్రోత్సాహం చాలామందికి తెలియదు. నా ప్రియ సహోదరులారా, దానిని గుర్తించిన వ్యక్తి దేవుని మందిరములోని సమృద్ధితో తృప్తిని అందుతాడండి. దేవుని ప్రజలతో సహవాసం, యేసు రక్తముతో కడగబడిన ఆ ప్రజల యొక్క చెలిమి, అది మాధుర్యంగా ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి ఆ శక్తిని లేక ఆధ్యాత్మికమైన ఊరటను కలిగిస్తుంది. మరి ఈ రోజున నీవు లోక స్నేహాలలో తిరుగుతున్నావా? దేవుని ప్రజల యొక్క ఆ దైవ సహవాసంలో నిలిచి ఉన్నావా? దేవుని సహవాసానికి దూరమైన ఆ యొక్క చిన్న కుమారుని పరిస్థితి ఏ విధంగా మార్చబడింది? ప్రియులారా, పందులు తినే పొట్టు కూడా దొరకలేదట, అంత భయంకరమైన కరువు వచ్చేసిందండి. మరి తండ్రి ఇంట సమృద్ధి ఉంది, తండ్రి ఇంట అనేక మంది పనివాళ్ళు సమృద్ధితో తొలతూగుతున్నారు. మరి ఆ దీవెన నీవెందుకు పోగొట్టుకుంటున్నావు? ఆ దీవెనకు నీవెందుకు పాత్రుడవు కాలేకపోతున్నావు? ఆ దీవెనకు నీవెందుకు చెరువు కాలేకపోతున్నావు అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. దేవుని మందిరం అనేది ఒక సమృద్ధి. లోకం కరువుతో నలిగిపోతున్నా దేవుని ఇంట్లో సమృద్ధి ఉంటుంది. లోకపు ప్రజలు కరువుతో
పందుల పొట్టు కూడా దొరకనంత కఠోరమైన కరువులో మునిగి తేలాడుతుంది. కానీ తండ్రి ఇంటిలో విందు చేసుకునే అంత సమృద్ధి ఉంది. ఆయన గొర్రెలను వధించి, కొత్త బట్టలు తొడిగించి, ఉంగరాలు తొడిగించి, చెప్పులు తొడిగించి ఎంత ఘనతగా విందు చేస్తున్నాడు. ఏది ఆ కరువు దినాలలో. అంటే తండ్రి ఇంట అంత సమృద్ధి ఉంటుంది. నా ప్రేమని సహోదరులారా, దేవుని ఇంటికి దూరం కాకూడదండి. దేవుని మందిరం అనేది ఒక సమృద్ధినిచ్చేది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాలేబు కుమార్తె అక్సా తన తండ్రి ఇంటికి వచ్చింది. తండ్రి ఇంట ఉన్న సంపద, దీవెన, ఆశీర్వాదం చూడండి. ఆమె వచ్చి తండ్రిని అడుగుతుంది, నా తండ్రి నాకు దీవెన దయచేయము అని కోరుకుంది. అప్పుడు తండ్రి అన్నాడు, నీకేం కావాలమ్మా? న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నాను, వినండి. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమీ కావాలని అడిగను. అందుకామె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చిన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. ప్రియులారా, ఈ వాక్యంలో మనకేమర్థమవుతుంది? తండ్రి ఇంటికి చేరువై తండ్రి ఇంటికి వచ్చి నాకు నీటి మడుగులను అనుగ్రహింపమని కోరుకున్నప్పుడు ఆల్రెడీ ఆమెకు కొంత భూమి ఇచ్చున్నాడు ఆయన. అయితే ఆమె మరలా అడుగుతుంది. తండ్రి కదండి, ఒకసారి ఇస్తాడు, రెండోసారి ఇస్తాడు, మూడోసారి ఇస్తాడు, ఇక నాలుగోసారి ఇవ్వడు అని కాదు. మనకు ఏ అక్కర ఉన్నా మనం తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇల్లు సమృద్ధితో నింపబడిన ఇల్లు. ఏది ఎప్పుడైనా వెళ్ళి అడిగి తీసుకోవచ్చు. అదే అడిగింది ఆమె. నాకు నీటి మడుగులు కావాలి నాన్న అని అడిగినప్పుడు వాక్యం చూడండి, ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను రెండు కూడా ఇచ్చాడు. తండ్రి ఇంటికి మనం చేరువైతే, తండ్రి ఇంటికి మనం వస్తే, ఆ తండ్రి ఇంట మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగానే మనం పొందుకొని బ్రతకవచ్చండి. అంత సమృద్ధి తండ్రి ఇంట్లో ఉంటుంది. అడిగింది కొంచెమే, కానీ రెండంతలుగా తండ్రి అనుగ్రహించాడు. ఆశించింది కొంచెమే, ఆశకు మించి తండ్రి అనుగ్రహించాడు. ఆమెకు ఎంత ఆనందం కలుగుంటుందో, ఎంత సంతోషం కలుగుంటుందో. ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను రెండు కూడా ఇచ్చి ఆమెను సంతోషంతో సాగనంపాడు. ఈరోజు మీతో చెప్పనా, మీరు దేవుని ఆలయాన్ని ప్రేమించిన వారైతే, దేవుని సన్నిధిలో నిలిచిన వారైతే మిమ్మల్ని ఆనందంతో సాగనంపుతాడు దేవుడు. దుఃఖంతో, నిట్టూర్పుతో, నిస్పృహతో, పోగొట్టుకున్నాననే కొదువుతో కాదు. నీ హృదయంలో ఉన్న వాంఛను తీర్చి, నీ హృదయంలో ఉన్న అభిలాషను తీర్చి ఆయన రెండంతలుగా మేలు చేసి నువ్వు సంతోషంతో సాగి వెళ్ళేటట్లు కృప చూపిస్తాడు. నీ కొరకై గుప్పెలు విప్పుతాడు. నీ కొరకై హృదయాన్ని విశాలపరుచుకుంటాడు. నిండైన దీవెనలతో నీ బ్రతుకుని నింపుతాడు. అందుకే నా ప్రియ సహోదరులారా, ఈ 36వ కీర్తనలో ఈ 8వ చరణం, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఆనంద ప్రవాహములోనిది, ఆ ఆనంద ప్రవాహములోనిది మనం త్రాగినప్పుడు ఆ ఆనందం ఆత్మానందం, అనేకులకు సాక్షిగా బ్రతికే ఆ ఆనందం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఇదంతా ఆయన సన్నిధిలో ఉన్న సమృద్ధి. కనుక దేవుని సన్నిధికి పరుగు పరుగున పరుగుదిద్దాం. దేవుని సన్నిధికి పరుగు పరుగున వెళుదాం. ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. దీవెనలు అందుకుందాం. ప్రభు కొరకే సాక్షిగా బ్రతుకుదాం. ప్రభు అలాంటి కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. కృప సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నీ మందిరములో ఉన్న ఆ సమృద్ధిని గురించి మేము తలపోసుకోవడానికి ఇచ్చిన సమయం కొరకానికి స్తోత్రం. అవును, అబ్రహాము బేతేలుకు దూరమయ్యాడు, కరువు చూచాడు. చిన్న కుమారుడు తండ్రి ఇంటికి దూరమయ్యాడు, కరువును చూశాడు.
అక్సా తండ్రి ఇంటికి చేరువైంది, దగ్గరైంది, దేవుని ఇంటికి వచ్చింది, రెండంతల దీవెన చేతపట్టుకొని వెళ్ళింది. అలాంటి అక్సా లాంటి అనుభవాల్ని మీరు మాకు అనుగ్రహించి నీ సన్నిధిలోని సమృద్ధిని మేము అనుభవిస్తూ నీ కొరకై సాక్షిగా ఉండటకు సహాయం చేయండి. ఈ మాటలు వింటూ ఎవరైనా నీ సన్నిధికి దూరమైన వాళ్ళు ఉంటే ప్రభువా, ఈ క్షణమే, ఈ సమయంలోనే వారికి ప్రేరేపణ కలుగు చేయండి. మీ సన్నిధి మీద మక్కువను పుట్టించండి. మీ దీవెనల వర్షం కురిపించండి. సాక్షిగా వారిని కూడా నిలబెట్టండి. ప్రభు, మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.